దాడులు చేస్తారు. జియాన్ తన ఫైర్ లోటస్ టెక్నిక్ను ఉపయోగించి దాడి చేస్తే అది చాలా శక్తివంతంగా మారి ప్రత్యర్థిని నాశనం చేస్తుంది. జియాన్ తన మాస్టర్తో కలిసి తన నగరానికి తిరిగి వస్తుండగా అతని తండ్రియే అతనికి ఒక వార్త పంపుతారు. డౌ లీపింగ్ అనే వ్యక్తి వచ్చి అతని వస్తువులను కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ వస్తువులు చాలా ఖరీదైనవి. అందువల్ల జియాన్ అతన్ని ఆపడానికి వెళ్తాడు. జియాన్ తన ఫైర్ లోటస్ టెక్నిక్ను ఉపయోగించి డౌ లీపిని ఓడించి అతన్ని చంపేస్తాడు. తరువాత జియాన్ మళ్ళీ జియానన్ హౌస్కి చేరుకుంటాడు. అక్కడ ఒక ముసుగు ధరించిన వ్యక్తి జియాన్ మరియు డౌ లీపిని చంపి అన్ని వస్తువులను నాశనం చేస్తాడని ఒక వ్యక్తి అతనికి చెప్తాడు. జియాన్ చాలా బాధపడతాడు, ఎందుకంటే అతను పదే పదే ఓడిపోతున్నాడు. ఆ వ్యక్తి ఆ ముసుగు మనిషి తెల్లటి మంటలను వైట్ ఫ్లేమ్స్ ఉపయోగించాడని చెప్పగానే ఆ పని చేసింది జియూన్ అని జియాన్ గ్రహిస్తాడు. ఎందుకనే జియూన్ డౌ లిపిని చంపినప్పుడు కూడా ఆ మంటలను ఉపయోగించింది. జియాన్ కొనుగోలు చేసిన వస్తువులు చాలా ఖరీదైనవి, అవి నాశనమయ్యాయి. దీనివల్ల జియాన్ చాలా కలత చెందుతాడు. అతను తన తండ్రిని కలసి తన ఆస్తుల కంటిని అమ్మేయమని చెప్తాడు. ఈ కారణంగా వారి సామ్రాజ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది. జియాన్ తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి అతని చెంపపై కొడతారు. జియాన్ అప్పటికి కూడా సంతోషంగానే ఉంటాడు. జియాన్ నగరానికి వెలుపల తన శిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటాడు. ఎందుకంటే అతని మాస్టర్ అయిన యాగో అక్కడే మరింత శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు. జియాన్ తండ్రి అతని భవిష్యత్తు కోసం అంగీకరిస్తారు. జూనియర్ జియాన్ వద్దకు వచ్చి ఒక వ్యక్తి గురించి చెప్తుంది. ఆ వ్యక్తి వారు అత్యంత శక్తివంతమైన వస్తువులను దాచి ఉంచే మిస్టరీ మెడిసిన్ హౌస్ అనే సంస్థకు అధిపతి. జియాన్ అతని సహాయంతో ఒక ఔషధాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. అది అతన్ని మరింత శక్తివంతం చేస్తుంది. జియాన్ మరియు మిగిలిన పిల్లలు జియాంగ్ అకాడమీలో ప్రవేశం తీసుకోవడానికి వెళ్తారు. ప్రవేశం కోసం అభ్యర్థులు క్రిస్టల్ బాల్పై చెయ్యివేసి తమ డౌ క్వాంగ్ను ప్రదర్శించాలి. ఆ బాల్ వెలిగితే వారు అకాడమీలో చేరడానికి. జియాన్ మాస్టర్ అయిన యావో చెప్పినట్లుగా అకాడమీ ప్రిన్సిపల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ అని తెలుస్తుంది. అయినప్పటికీ ఆమె తన సామర్థ్యాలను ప్రదర్శించకుండా కనీసం 100 సంవత్సరాలు అయ్యిందని ఆమె చెప్తుంది. అందరూ ఆ మాట విని నవ్వుకుంటారు. ప్రొఫెసర్కు 1 సంవత్సరం సెలవు కావాలని తెలిసి విద్యార్థులు సెలవు తీసుకోవడానికి ప్రణాళిక వేస్తారు. అయితే ఆమె జియాన్ ముందుకు వచ్చి మీ సామర్థ్యాలు నచ్చితే సెలవు తీసుకోవచ్చు అని అంటుంది. జియాన్ ముందుకు వెళ్లి ప్రొఫెసర్తో పోరాడతాడు. వారిద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరుగుతుంది. జియాన్ తన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శిస్తాడు. ప్రొఫెసర్ను ఓడించలేకపోయినా ప్రొఫెసర్ అతని ప్రతిభను చూసి సంతోషిస్తుంది. పోరాటం ముగిసిన తర్వాత ఆమె అతనికి సెలవు తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఆమె మిగిలిన విద్యార్థులతో వచ్చే వారం నాటక్ అకాడమీ బేస్ క్యాంపులో ప్రాక్టీస్ చేస్తామని చెప్తుంది. జియాన్ తెలివిగా ఆలోచించి ప్రొఫెసర్ను తన పాఠశాలను తమ నగరానికి సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో నిర్వహించమని అడుగుతాడు. జూనియర్ వంటి యువయోధుల ప్రదర్శన చూసి చాలా ఆకట్టుకున్న ఆ ప్రొఫెసర్ వారి కుటుంబాలను చూడాలని, అందుకే ఆమె జియాన్ నగరంలో అకాడమీని ప్రారంభించడానికి అంగీకరిస్తుంది. నాలాన్యాన్రాన్ ఈమె ఒక శక్తివంతమైన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. 3 సంవత్సరాల తర్వాత జియాన్తో పోరాడవలసి ఉంటుంది. అకాడమీ మరియు మిగిలిన పిల్లలను చూసి చాలా సంతోషించి తన కొడుకును మెచ్చుకుంటాడు. కాని అక్కడ ఉన్న ఒక వ్యక్తి జూనియర్తో మాట్లాడటానికి ప్రయత్నించగా జూనియర్ అతన్ని పట్టించుకోదు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి జియాన్ను రూంలోకి పిలిచి తన విద్యార్థిని చంపినందుకు పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అయితే మాస్టర్ ఆ ముసుగు మనిషిని మాస్టర్ అని సంబోధిస్తారని చెప్తాడు. అంటే అతను చాలా శక్తివంతుడు, అతన్ని ఓడించడం కుదరదు. కాబట్టి మాస్టర్ తన విద్యార్థి పగను తీర్చుకోకుండానే జియాన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతాడు. జియాన్ చాలా కోపంతో ఉంటాడు. అందుకే అతను జియోన్ను అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు. తన తండ్రి మాటలకు అతను కొంచెం నిరాశ చెందుతాడు. కాని అతని మాస్టర్ అతన్ని ప్రేరేపిస్తారు. అతను మళ్లీ తీరగడం మొదలుపెడతాడు. కొందరు అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అకస్మాత్తుగా ములి అక్కడకు వచ్చి జియోన్ను కిడ్నాప్ చేసి బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. జియాన్ త్వరగా జియోన్ను కాపాడటానికి పరిగెత్తుతాడు. జియాన్ తన మాస్టర్కు జియోన్ తన సోదరి కాదని, వారి మధ్య ఏమి సంబంధముందో కూడా చెప్పడు. అతను పరుగెత్తుతుండగా వంతెనపై అతనికి డూలిపింగ్ తారసపడతాడు.
డూలిపీ కోపంతో జియాన్పై దాడి చేస్తాడు. జియాన్ శక్తివంతమైనప్పటికీ డూలిపీ అంతటి వ్యక్తిని ఓడించలేడు. వారి మధ్య పోరాటం జరుగుతుంది. జియాన్ ఓడిపోబోతుండగా జున్నర్ వెనుక నుండి వచ్చి డౌలిపిని చంపేస్తుంది. జున్నర్ జియాన్ను కాపాడుతుంది, కాని వంతెన కూలిపోవడం ప్రారంభమవుతుంది మరియు ఇద్దరు కిందపడటం మొదలవుతారు. వారు పడిపోతున్నప్పుడు జియాన్ తన ఊదరెక్కలను పర్పుల్ వింగ్స్ తెరుస్తాడు. ఆ రెక్కల సహాయంతో అతను జున్నర్ జియాన్ టెక్నిక్ను మెచ్చుకుంటుంది. జియాన్ జున్నర్ ఒకే దాడిలో డౌలిపిని చంపడాన్ని మెచ్చుకుంటాడు. వారు మాట్లాడుకుంటుండగా జియాన్ తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చి జియాన్ బాధపడతాడు. నువ్వు కోరుకున్నప్పుడు నీ ఆశలను ఈ ప్రపంచం వదిలేసింది. జియాన్ జున్నర్ను ప్రేమిస్తున్నాడని తెలుస్తుంది. అతని తండ్రి ఆమెను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లారని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆమె దగ్గర చాలా విషపూరిత వస్తువులు ఉన్నాయి. జున్నర్ను అర్థం చేసుకోవడం కష్టం అయినప్పటికీ ఆమె మంచి అమ్మాయి, కాని జియాన్ తండ్రికి తన కొడుకు గురించి భయం ఉంటుంది. జియాన్ తన తండ్రి చెప్పిన విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కాని జూనియర్ అతన్ని ఆపి తన దగ్గర చెప్పలేని అనేక రహస్యాలు ఉన్నాయని చెప్తుంది. నువ్వు నాతో ఇంతకాలమున్నావు, నీకు నేను ఎలాంటి అమ్మాయిగా అనిపిస్తాను అని అడుగుతుంది. జియాన్ ఎప్పుడూ ఆమెను మంచిదిగానే భావించాడు, అందుకే అతనికి జూనియర్పై నమ్మకం ఉంటుంది. మరోవైపు పర్వతంపై ధ్యానం చేస్తున్న నాయాన్ను చూపుస్తారు. ఆమె వద్దకు ఒక వ్యక్తి ఒక గుత్తి తీసుకురాగా ఆమె కోపంతో ఊగిపోతుంది. జియాన్ ప్రగతి సాధిస్తున్నాడని ఆమెకు తెలుసు, కాని 3 సంవత్సరాల తర్వాత జరిగే పోరాటంలో తాను ఓడిపోకూడదని ఆమె అనుకుంటుంది. అందుకే ఆమె తన స్థాయిలను పెంచుకోవడానికి ఒక రకమైన మూలికలను పెంచమని తన అనుచరులను అడుగుతుంది. మరోవైపు ములి జున్ను కిడ్నాప్ చేసి జియాన్ను అప్పటికి రప్పించాలని ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే నిధి తాళం చెవి కొంత భాగం జియాన్ వద్ద ఉండిపోయింది, అది మూలికి కావాలి. అతను జియాన్ వద్దకు వచ్చి ఆమె నీ స్నేహితురాలా లేక గర్ల్ఫ్రెండా అని అడుగుతాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.